ఎలక్ట్రల్ బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. బాండ్లు కొన్నదెవరు, ఆ మొత్తాలు ఏ పార్టీకి వెళ్లాయన్న వివరాలను మార్చి 12వ తేదీలోపు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టం చేసింది కూడా. ఈ వివరాలను బహిరంగంగా చూపించాలి అంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 6లోగా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని నాడు ఎస్బీఐని సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించింది. ముందుగా మార్చి 6వ తేదీలో ఇందుకు సంబంధించిన వివరాలు వెబ్సైట్లో పొందుపరచాలని ఎస్బీఐని ఆదేశించింది. అయితే ఈ గడువులోగా ఎస్బీఐని పూర్తి చేయలేకపోయింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా 5 సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 26 రోజులుగా ఏం చేశారంటూ ప్రశ్నించింది. కోర్ బ్యాంకింగ్ సిస్టంలో బాండ్లు కొనుగోలు చేసిన వాళ్ళ వివరాలు ఏమీ లేవని, వాటిని గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం చెప్పిందని వాదించారు. అయితే ఈ వాదనపై సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. మ్యాచింగ్ ఎక్సర్సైజ్ చేయాలని తాము కోర్టు చెప్పలేదని, తీర్పులో ఆ విషయమే ప్రస్తావించలేదని తేల్చి చెప్పింది. తాజాగా దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపించింది. ఎస్బీఐ మరింత సమయం కోరడంపై కోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. మార్చి 12లోపు వివరాలు వివరించాలని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. ఎన్నికల బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు అయితే చాలా తీవ్రంగా స్పందించిందని చెప్పుకోవాలి. ఎస్బీఐ మరికొంత సమయాన్ని, అంటే జూన్ 30 వరకు కూడా ఎస్బీఐ ఎన్నికల బాండ్లో ఉన్న వివరాలని తెలియజేయడానికి మరికొంత సమయాన్ని అయితే కోరుకుంది. అయితే దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ముందుగా చూసుకుంటే ఫిబ్రవరి 15వ తారీఖున ఎన్నికల బాండ్ని రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఫిబ్రవరి 15 నుంచి నేటికి 26 రోజులు ముగిసినప్పటికీ ఇంకా ఎస్బీఐ నుంచి సరైన స్పష్టత రాకపోవడం, అదేవిధంగా మళ్ళీ గడువుని పెంచాలి అనేసి సుప్రీంని ఆశ్రయించడంపై సుప్రీం ధర్మాసనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం దీనిపై సీరియస్గా వ్యవహరించిందని కూడా చెప్పుకోవాలి. అయితే మార్చి 12 తారీఖున 10 గంటలు ముగిసే లోపు ఎస్బీఐ పూర్తి వివరాలని వెల్లడించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలను అయితే జారీ చేసింది. అదేవిధంగా ఈసీకి ఇచ్చిన ప్రతి ఆధారాన్ని, అంటే ఎన్నికల బాండ్లు ఎన్ని అయితే వచ్చాయి, దాని లెక్క ఏంటి అనే పూర్తి వివరాలని సుప్రీంకోర్టు రేపు మార్చి 12 తారీఖున వెల్లడించాల్సిందిగా ఆదేశాలను అయితే జారీ చేసింది. అయితే ఈ ఆధారాలని, ఈ డీటెయిల్స్ అయితే ఏదైతే ఎన్నికల బాండ్ల డీటెయిల్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా మార్చి 15వ తారీఖున సాయంత్రం 5 గంటల లోపు వెల్లడించాల్సిందిగా అటు ఈసీకి కూడా ఆదేశాలని జారీ చేసింది సుప్రీంకోర్టు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ముందుగా ఈ ఎన్నికల బాండ్ని రద్దు చేయాలి అని చెప్పేసి అటు ఏడీఆర్తో పాటు
ఇటు జయా ఠాకూర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మహిళా నేత జయా ఠాకూర్ ముందుగా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ఆమె కూడా దీనిపై సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే ఎన్నికల బాండ్లు ప్రతి పార్టీకి రాజకీయాల్లో పోటీ చేసి ఆ ఎన్నికల్లో గట్టెక్కడానికి కావాల్సింది ఫండ్సే అని, ఆ ఫండ్స్ ఏ రూపంలో వస్తున్నాయి అనే దానిపైన పారదర్శకత లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని కూడా జయా ఠాకూర్ స్పష్టం చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే అటు ఎస్బీఐ పైన ఇటు ఎలక్షన్ కమిషన్ పైన కూడా సుప్రీంకోర్టు ఒక స్పష్టంగా అంటే ఒక ఫోర్స్ని అయితే పెట్టదలుచుకుందని అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే దీనిపై ఎస్బీఐ ఏ విధంగా స్పందించబోతుంది, ఎస్బీఐ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతుంది అని అయితే చాలా ఆసక్తికరంగా మారింది. మరికొన్ని గంటల్లో ఎస్బీఐ ఈ తీర్పుకి ఎలా ప్రతిస్పందిస్తుంది, దీన్ని ఎలా అయితే ఈ నిర్ణయాన్ని తీసుకుంటుంది అని అయితే చాలా ఆసక్తిగా మారిందని అయితే చెప్పుకోవచ్చు.